సంపత్ గారు అంటే ఎవరో కాదు, మెగాస్టార్ అభిమాని. అభిమాని అని చెప్పడం కూడా చాలా చిన్న మాట. ఎందుకంటే 333 సార్లు బ్లడ్ డొనేట్ చేశారు. వరల్డ్ బ్లడ్ డోనర్గా రికార్డ్ బ్రేక్ చేశారు. అందుట్లో 225 సార్లు ఓన్లీ చిరంజీవి బ్లడ్ బ్యాంక్లోనే అక్కడ డొనేట్ చేశారనమాట. సో ఆయన అడిగి తెలుసుకుందాం అసలు మెగాస్టార్ గారి సినిమా ఎలా ఉండబోతుంది, అలాగే ఆయన అసలు ఎట్లా అయ్యారు అభిమాని అనేది. నమస్కారం సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఫస్ట్గా మరి ముఖ్యంగా ముందు చెప్పాల్సింది ఏంటంటే సంక్రాంతి శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ సార్, విష్ యూ ద సేమ్. సో సార్ చెప్పండి, అసలు మెగాస్టార్ గారి అభిమాని. అక్కడ అసలు టికెట్స్ కోసం అన్ని థియేటర్స్ దగ్గర కాపలాలు కాస్తున్నారు. ఎవరికి ఒక టికెట్ దొరికినా చాలు, ఈ పండగకు ముందు వాళ్ళే అదృష్టవంతులుగా ఫీల్ అయిపోతున్నారు అనమాట. అంత డిమాండ్ ఉంది. ప్రతి ఒక్కళ్ళు అనమాట థియేటర్స్ దగ్గర ఒక్క టికెట్ దొరికితే చాలు అంటే రేపటి వరకు కూడా ఆగలేని పరిస్థితిలో అభిమానులు ఉన్నారు. స్టిల్ వెయిటింగ్ అనమాట. ఇంతకీ మీకు దొరికేసిందా టికెట్? దొరికేసిందండి. 10:55 స్క్రీన్ 1 ఆర్కే సినిమాక్స్. వాహ్, సూపర్ సార్. సో సార్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ 330 సార్లు బ్లడ్ డొనేట్ చేశారు, ఒక వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేశారు, అండ్ 225 సార్లు ఓన్లీ చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్లోనే ఇచ్చారు. ఎందుకు సార్ చిరంజీవి గారు అంటే అంత పిచ్చి, అంత అభిమానం? చిరంజీవి గారు అంటే ఆయన ఒక వైబ్రేషన్ అంతే. ఆ పేరు ఎవరు లేరు, ప్రతి ఒక్కళ్ళు ఆయన అభిమానులే. ఆయన్ని అడ్మైర్ చేసుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కళ్ళకు కూడా ఒక కళ జీవితంలో ఆయన్ని ఒకసారన్నా చూడాలి, ఆయనతో ఒక్క ఫోటో అన్నా దిగాలి, అంతే. వాళ్ళ అంటే ఈ ఒక జీవితానికి ఒక టార్గెట్ లాగా పెట్టుకుంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా. అలాంటిది చాలాసార్లు మెగాస్టార్ గారిని కలవడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. సో కష్టం లేని ఇల్లు ఉంటుందేమో కానీ మెగాస్టార్ లేని ఇల్లు అనేది ఉండదు. డెఫినెట్లీ ప్రతి ఒక్క ఇంట్లో మెగాస్టార్ ఉంటారు. సో ఎప్పటి నుంచి సార్ అసలు మెగాస్టార్ అంటే? నాకు తెలిసి నా చిన్నతనంలో నేను ఇంద్రా సినిమా ఇలాంటి సినిమాలన్నీ చూశాను. సో మీరు బిఫోర్ దట్ నుంచే ఉన్నారు. సో మీరు ఏంటి, ఏ సినిమా నుంచి అభిమాని అయ్యారు, అసలు ఏంటి ఆ కథ? అసలు ఫస్ట్ నుంచి కూడా చిరంజీవి గారు ఏ సినిమా కూడా అసలు వచ్చినప్పటి నుంచి కూడా ఆయన సినిమాలను ఆరాధిస్తూ వచ్చాము. తర్వాత 98లో చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ చేశారు. అప్పటికి 18 ఇయర్స్ నిండలేదు. ఆ 18 ఇయర్స్ నాకు నిండిన వెంటనే బ్లడ్ డొనేషన్ స్టార్ట్ చేశాను. అలాగా చిరంజీవి గారి మీద ఉన్న అభిమానంతో ఒక మెగా రక్తదాన అభిమానిగా మారిపోయాను. అదే బ్లడ్ బ్యాంక్లో బ్లడ్, ప్లేట్లెట్స్, ప్లాస్మా 225 సార్లు ఇచ్చాను. అలాగే అత్యవసర పరిస్థితుల్లో మిగతా బ్లడ్ బ్యాంక్స్లో 108 సార్లు ఇచ్చాను. మొత్తంగా ఒక ఫ్యాన్సీ నెంబర్ 333 333 సార్లు కంప్లీట్ చేసుకొని 5 వరల్డ్ రికార్డ్స్లు, అలాగే గౌరవ డాక్టరేట్ తమిళ యూనివర్సిటీ నుంచి తీసుకోవడం జరిగింది.